ఆమె హర్షవాణినో హర్షవీణానో తెలియదు. ఆమె ఏ మోటోతో ఆరవ శ్రీధర్ని ఇరికిచ్చిందో లేకపోతే వాళ్ళ మధ్య ఏం జరిగిందో అనేది వాళ్ళిద్దరికీ తెలియాలా. ఎంతమంది చర్చించినా, ఎంతమంది దాని మీద విచారణ కల్పించినా వాళ్ళకి బాగున్నప్పుడు వీడియో కాళ్ళు, డబ్బు లావాదేవీలు అన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆమెకి వానికి చెడ్డ లోపల టక్కన జనసేన పార్టీకి చెడ్డ పేరు, టీడీపీ పార్టీకి చెడ్డ పేరు. కానీ ఆవిడ రోడ్లో ధర్నాకు కూర్చునిందో, దేనికి కూర్చునిందో, అసలు ఏం చెప్పాలని కూర్చునిందో అక్కడ ఆమెను క్లియర్ చేయించాలంటే పోలీసు వాళ్ళు క్లియర్ చేయించాలి. అంతేగాని వాడెవడో వైట్ అండ్ వైట్ వేసుకుని వచ్చి ఆమెను కొట్టడం అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అతను ఏ పార్టీ అయినా ఉండని ఒక లేడీని పోలీసు వాళ్ళ ముందర కొట్టేంత ధైర్యం ఎవరికి ఇచ్చారు అతనికి? సరే కొట్టాడు, పోలీసు వాళ్ళకి చెప్తాను ఆమె వెళ్ళి కంప్లైంట్ రాసుకోమని చెప్తున్నాడు. ఆయనేం పోలీసు?